సో వీటి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇందులో 2 రకాలు ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది. ఒకటి మనం కంట్రోల్ చేయవచ్చు, ఇంకోటి మన కంట్రోల్ లేనిది. సో ముందుగా మనము ఏదైతే మన కంట్రోల్ లేనిదో రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుందాము. ఏజ్, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ క్యాన్సర్ అనేది రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళలను కాదు పురుషులను కూడా చూస్తుంటాము. మహిళల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది రిస్క్ అనేది కంపేర్ టు పురుషులకు పోలిస్తే. అలాగే ఇంకొక 5-10% మందికి వంశంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. వాటికి కారణం కొన్ని జీన్స్. మోస్ట్ కామన్లీ అది BRCA1 and 2 జీన్స్ అంటారు. ఈ జీన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది మన డిఎన్ఏలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అవి రిపేర్ చేస్తూ ఉంటాయి. సో ఇందులో మనకి ఏదైనా మ్యుటేషన్ అయినప్పుడు ఆ రిపేర్ మెకానిజం అనేది దెబ్బతింటుంది. దీనివల్ల ఆ కణాలు అనేది ఎక్కువ అవుతుంటాయి అండ్ కంట్రోల్ తప్పి ఎక్కువ అవుతుంటాయి. వీటి వల్ల క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఈ మ్యుటేషన్ అనేది ఉన్నవారు వాళ్ళకి లైఫ్ లాంగ్ 70% రిస్క్ అనేది ఉంటుంది వచ్చే ఛాన్స్. రొమ్ము క్యాన్సర్ కాకుండా వీళ్ళకి అండాశయ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. అలాగే మిగతా జీన్స్ కొన్ని PALB2 అని, ATM అని ఇవి కూడా ఉంటాయి. ఇంకా కొన్ని మిగతా సిండ్రోమ్స్ ఉంటాయి, లైక్ లీవ్-ఫ్రామ్లీ సిండ్రోమ్ ఉంటారు. అది p53 జీన్ వల్ల వస్తుంది. సో వీటి వల్ల రొమ్ము క్యాన్సర్ కాకుండా మిగతా లైక్ బ్లడ్ క్యాన్సర్ కానీ, బోన్ ట్యూమర్స్ అంటారు, కండాల క్యాన్సర్, సార్కోమస్ అంటారు, ఇవన్నీ కూడా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మిగతా లైక్ కౌడెన్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక P10 జీన్ వల్ల వస్తుంది. వీటిల్లో మిగతా క్యాన్సర్లు థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఫ్యామిలీ హిస్టరీ, అంటే వంశంలో ఎవరికన్నా ఉన్నప్పుడు ఆ రిస్క్ అనేది ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి జీన్స్ అనేది లేకుండా కానీ ఎవరికన్నా ఉన్నప్పుడు రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇది రొమ్ము క్యాన్సర్ అనేది హార్మోన్ డిపెండెంట్, అంటే మోస్ట్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ అని ఉంటుంది, దానివల్ల డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే కొంతమందికి లైక్ నెలసరి అనేది త్వరగా స్టార్ట్ అయినప్పుడు, లైక్ 12 సంవత్సరాల లోపు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి హార్మోన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మెనోపాజ్, నెలసరి ఏజ్ ఒకవేళ ఎక్స్టెండ్ అయిందంటే నార్మల్గా 55 లోపు ఉంటుంది, 55 పైన కూడా వాళ్ళకి ఉన్నవారికి హార్మోన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనిలో రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మిగతాది ఎవరన్నా చిన్న వయసులో రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళు, ఛాతీకి కానీ వేరే ఏమైనా ట్యూమర్స్ కోసం రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి, లైక్ ఎడిపల్ డక్టల్ హైపర్ప్లేసియా అంటారు. అంటే ఇందులో ఏమవుతుందంటే ఏదైతే మనకి పాల డక్స్ ఉన్నాయో వాటి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది మనం బయాప్సీ తీసినాక తెలుస్తుంది. సో ఆ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి డక్టల్ కార్సినోమా ఇన్ సిటు అంటారు, అంటే స్టేజ్ 0 అన్నట్టు. మనకి లైక్ లోబులర్ కార్సినోమా ఇన్ సిటు, ఇవి 2 కూడా స్టేజ్ 0 అంటారు. ఇవి ఏంటంటే ప్రీ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ ముందు స్టేజ్ అన్నట్టు. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో.